హల్లెలూయా చెప్తున్నారు, కానీ అంత పెద్ద సంతోషం నాకు కనిపించట్లేదు మీ ముఖాల్లో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రక్రమానికి ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా వందనాలు చెప్పండి. షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు చాలా మంది. హల్లెలూయా. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో దేవుని పరిశుద్ధమైన మందిరంలోకి చేరువచ్చిన అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. మా వెనకనోడికి అందరూ వందనాలు. లోపల వందనాలు. మీరు చెప్పండి వందనాలు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మరి 17 సంవత్సరాల క్రితము ఇదే చిన్నగుట్టికల్లు ప్రాంతంలో పల్లెటూరు పేరు కూడా మర్చిపోయాను. చాలా పేర్లు మర్చిపోయా. చెరువు ముందరపల్లి, తర్వాత ఎండవారిపల్లి, కొన్ని పేర్లు గుర్తున్నాయి. నాకు చాలా పేర్లు నాకు జ్ఞాపకం లేవు. ఆ పేర్లు మర్చిపోయా, కానీ ఆ ప్రాంతాలు మాత్రం నాకు గుర్తున్నాయి. ఎక్కడ మేము ఏ ప్రజలతో మాట్లాడామో, ఎవరెవరితో మాట్లాడామో మనుషులు కూడా నాకు గుర్తున్నారు. మరి మీరు నన్ను ఎప్పుడైనా చూసారమ్మా? చూసారా? చూడలేదుగా. హల్లెలూయా. ఈ ప్రాంతానికి వచ్చిన తొలిటి దినాల్లో దైవసేవకు ముందు చెప్పినట్లుగా చిన్నబ్బాయి గారు నేను పొద్దున్నే లేవటం, కొన్నిసార్లు టిఫిన్ కూడా చేసేటోళ్ళం కాదు. సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేటోళ్ళం. వెళ్ళి అందరితో మాట్లాడేవాడు. కొన్ని మాటలు ప్రభుత్వం తెలియజేసేవాడు. తర్వాత కొన్ని చిన్నపిల్లలకు సండే స్కూలు పాటలు నేర్పించేవాడు. ఎక్కువగా చిన్నపిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపేటవాడు కాదు. చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉన్నాం కదా, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి అలా అవకాశం కుదిరేది. ఏది ఏమైనా 6 నెలల ప్రాక్టికల్ మాది, కానీ 1 నెల ఎక్స్ట్రానే ఉన్నాం. నేనైతే 1 నెల ఎక్స్ట్రానే ఉండి, మరి తర్వాత ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మా ప్రాంతంలోకి వెళ్ళి దేవుని సేవ చేయడానికి ప్రభు నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయం మరి 12:30 అవుతుంది. మంచి ఆకలేసే సమయం కదా. ఆకలేస్తున్న స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్నీ అబద్ధాలే. ఆకలికే చెప్పండి. 12:30 అయితే ఆకలిస్తే ఇదా ఖచ్చితంగా 12 ఆకలేసింది. మరి ఆకలి సమయం అయినా 1 అరగంట టైగర్ అన్నట్లుగా 1 అరగంట సమయం క్లుప్తంగా. ఎందుకంటే మీరు ఒక మంచి సందేశాన్ని ప్రభు చిన్నబ్బాయి గారి ద్వారా మనకు అందించారు. చక్కని సందేశం. ఇక ఎక్కువ సందేశమే కాదు, నేను కొద్ది మాటలను మాత్రం జ్ఞాపకం చేసి ఈ సంఘక్షేమాభివృద్ధి కూడికలో మనందరం కూడా యేసయ్య నామములో, యేసయ్య నామము ద్వారా అభివృద్ధి పొందుదుముగాక, క్షేమము పొందుదుముగాక, మేలులతో నింపబడుదుముగాక, ప్రతి విధమైన సమస్యల పైన విజయం పొందుదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. వైర్ మైక్ ఏమైనా ఇస్తారా? ఈ మైక్ కొంచెం ఆగిపోతున్నట్టుందిగా. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. మంచిది. నన్ను ప్రేమతోటి మరి ఆహ్వానించిన దైవ సేవకులు దానియేలయ్య గారికి, అలాగనే పాస్టర్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు నాకు సీనియర్. నాకన్నా ముందు తిరుస్మోస్ వేద విద్యాపీఠంలో చాలా చక్కగా చదువుకొని వేద విద్యను నేర్చుకొని ప్రభు యొక్క దర్శనార్థమై ఈ ప్రాంతంలోకి వచ్చారు. వారితో కలిసి మేము కూడా ఈ ప్రాంతంలో దేవుని పని చేయటానికి మరి మా స్టీవ్ మాస్టర్ గారు మాకు చక్కనైన అవకాశాన్ని ఇచ్చారు. తిరుస్మోస్లో చదువుకోవటానికి, ఆ తర్వాత ఇక్కడ ప్రాక్టికల్ చేయడానికి
వారు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ రోజున మరి మాకు ప్రభు అనుగ్రహించిన పరిచర్లో వేగంగా పనిచేసే శక్తి సామర్థ్యాలు ప్రభు అనుగ్రహించారు. స్తోత్రం కలుగును గాక. అది అంతయు కూడా దేవుని కృప. ఆమేన్. ఈరోజు మనం ఏమి కలిగి ఉన్నది ఏమిటి చెప్పండి? దేవుని కృప. మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మన శక్తి సామర్థ్యాలు కావండి. ఏది ఏమైనా మన జీవితాలలో దేవుని కృప, దేవుని కృపను బట్టి మాత్రమే మనము 2025వ సంవత్సరంలో ప్రవేశించాం. హల్లెలూయా. మనకన్నా గొప్పవారు, జ్ఞానవంతులు, ధనవంతులు, బలవంతులు, అన్ని అంగులు కలిగి పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు కూడా 2025 సంవత్సరాన్ని చూసారా? చూడలేకపోయారు కదా. మరి మనమైతే సజీవుల లెక్కలో ఉన్నాము. ఆయన పరిశుద్ధమైన మందిరములో క్షేమముగాను ఆరోగ్యముగాను ఏ కొరత లేకుండా ఏ కొదువ లేకుండా సమృద్ధిలో ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఏమనుకుంటారంటే మాకు ఆశీర్వాదం ఎక్కడుందండి, మాకు ఎక్కడ క్షేమం ఉందండి, మేము ఎక్కడ దీవించబడుతున్నామండి అనుకుంటారు చాలా మంది. అసలు దీవెన, ఆశీర్వాదము, క్షేమము అంటే డబ్బులుంటేనా? చాలా మంది డబ్బులుంటే క్షేమంగా ఉన్నాం అనుకుంటారు. ఏమండి? బంగారం ఉంటే ఆశీర్వాదం ఉందనుకుంటారు. అభివృద్ధి అంటే స్థలాలు పొలాలు కలిగి ఉంటే అదే అభివృద్ధి అనుకుంటారు. కానీ కానే కాదు. అసలైన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? వాక్యంలో వ్రాయబడింది కదా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యులు అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదింపబడిన వారు? ఎవరు క్షేమము కలిగిన వారు? ఎవరు అభివృద్ధి పొందుతున్న వారు అంటే ఎవరైతే యేసయ్యను కలిగి ఉంటారో వారే నిజమైన ఆశీర్వాదాలతో ఉన్నట్టు అర్థం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధనము మనల్ని విడిచి వెళ్ళిపోయింది, బంగారం కూడా ఏమైంది? విడిచిపోయింది. అన్ని మనల్ని విడిచిపోతాయి. గడిచిపోయిన కరోనాలో చూసాం కదా మనము. అంతకు మించి నేనేం చెప్పాలి? ఇక కరోనాలో డబ్బులు ఆదుకున్నాయా? నాకు తెలిసినటువంటి ఒక సహోదరి తన తండ్రి ప్రాణాన్ని కాపాడుకోవడానికి విజయవాడ పట్టణంలో ఒక ఆడపిల్ల స్కూటీ వేసుకొని విజయవాడ మొత్తం సిలిండర్ కోసం, ఏ సిలిండర్? ఆక్సిజన్ సిలిండర్ కోసం విజయవాడ మొత్తం తిరిగిందండి సోదరి. ఒక్క సిలిండర్ బాటిల్ కోసం దొరకల. తండ్రి ప్రాణము కోల్పోయింది. చాలా డబ్బులు ఉన్నాయి, చాలా మంది బంధువులు ఉన్నారు, చాలా మంది మిత్రులు ఉన్నారు, చాలా మంది వారికి పేరు ప్రఖ్యాతి కలిగిన చాలా మంది రికమెండేషన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవ్వరు ఆనాడు ముందుకు రాలేదు, రాలేని పరిస్థితులు. డబ్బులున్న ప్రాణం నిలబడిందా అంటే నిలబడలేదు. అర్థం చేసుకోండి, నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే మనం సజీవ లెక్కలో ఉండి ఆ ప్రభువుని కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బంగారం లేదని బాధపడమాకండి అమ్మ. అర్థమవుతుందా? డబ్బులు లేవని బాధపడమాకండి. ప్రభు అంటారు కదా, ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు అవి దాచుకొనము, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నారు కదా, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా? ఆహా, ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. చాలా మనం దిగులు పడిపోతాం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం హైరాణ పడిపోతాం. వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, నువ్వో ఉన్నావు. ఏ రోజుల్లో ఒక మంచి చీర కొనిపెట్టావా? అనలేదు ఎప్పుడు మీరు? మరి ఏంటి చూస్తున్నారు అందరూ? అసలు ఏ పాపం ఎరగమండి అని చూస్తారు మీరంతా. హల్లెలూయా. ఆ పక్కింటి ఆవిడ చూడు ఎంత మంచి చీర తీసుకొచ్చాడు. హల్లెలూయా. కంపేర్ చేసుకుంటాం వాళ్ళతో వీళ్ళతో మనం కదండి. ఎంత కంపేర్ చేసుకుంటామో ఎదుటి వారిని చూసి. చెప్పంటారా? ఏ కంపారిజన్స్ మనకు అవసరం లేదు. కానీ నిజముగా యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించడమే గొప్ప ఆశీర్వాదం అండి. స్తోత్రం కలుగును గాక. ఈ భూమి గతించిపోయేది,
ఏమండి, ఈ భూమి మీద ఉన్న సమస్తం అన్ని కూడా ఏమవుతుంది చెప్పండి? గతించిపోయేవే, ఏవి ఉండేవి కాదు. మనము కూడా ఒకనాడు ఖచ్చితంగా ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయే వ్యక్తులమే. మహా గొప్ప వ్యక్తులు కూడా భూమిని విడిచి వెళ్ళిపోయారు. మనము కూడా అన్నిటిని విడిచి వెళ్ళిపోవలసిన వారమే. ఈ భూమి నుండి కొంతకాలానికి అది లేదని ఇది లేదని, వాళ్ళు అలా అన్నారని వీళ్ళు ఇలా అన్నారని ఎంత వేదన పడిపోయి దిగులు పడిపోయి ఎంత గలిబిలైపోతూ ఉంటామో. యేసయ్యా, నువ్వు నా జీవితంలో ఉన్నావయ్యా, నీవు నా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారయ్యా, ఈ 25వ సంవత్సరాన్ని మీరు నాకు ఇచ్చారయ్యా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. 3 పూట్ల భోజనం చేసే కృపనిచ్చావయ్యా. చేస్తున్నారా, చేయట్లేదా? హల్లెలూయా. మేము 3 పూట్ల భోజనం చేయడానికి మా దగ్గర భోజనం లేదండి అన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేదమ్మా, దేనికి సమాధానం చెప్పట్లేదు. హల్లెలూయా. ముగించేయమంటారా? హల్లెలూయా. ఒక అయ్యగారు ఇలాగే వాక్యం చెప్తా ఉన్నారంట. కళ్ళు మూసుకుని వాక్యం చెప్తున్నారంట అయ్యగారు. మంచి ఆత్మవయస్సుతో వాక్యం చెప్తుంటే చాలా సమయం అయిపోయిందంట. ఇక మెల్లగా ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోతున్నారంట. అందరూ వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే ఒక్క ఆమె మాత్రం మిగిలిందంట. ఎవరు? ఒక్క ఆవిడే మిగిలిందంట. ఏమ్మా, నువ్వేంటమ్మా మిగిలేవంటే, ఎంత బాగా నువ్వు వాక్యం వింటున్నావు, నిజంగా నువ్వన్నా విన్నావమ్మా, నువ్వన్నా చక్కగా దైవ వాక్యం విన్నావమ్మా అని సంతోషపడుతున్నారంట అయ్యగారు. లేదయ్యగారు, ఇదిగో మీరు నిలబడిన చాప నాదేనయ్యా, మీరు లెగిస్తే ఆ చాప తీసుకొని నేను కూడా వెళ్ళిపోతానయ్యా అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదికి సమయం అయిపోతే ఏం జరిగింది? ఇక నేను కళ్ళు మూసుకోండి, మీరు కూడా అలాగనే వెళ్ళిపోతారేమో. నేను మాత్రం కళ్ళు మూయను, కళ్ళు తెరిసే వాక్యం చెప్తా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఏమండి, ఎక్కడికి వెళ్ళిన సంతోషం కొద్ది సమయం ఉంటుంది కదా. పిక్నిక్ వెళ్ళామనుకోండి, అక్కడ డబ్బులు పోతాయి, ఓ 2 గంటల్లో సంతోషం ఏం చెప్పండి, ఆవిరైపోతుంది. సినిమాలకు వెళ్తారు మన వాళ్ళు, అక్కడ 2:30-3 గంటల సినిమాలు చూస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా ఆ బాధలు ఆ బందీలు అన్నీ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఆ సంతోషము తాత్కాలికమే. దేవుని మందిరంలో ఉండే సంతోషమే శాశ్వతమైన సంతోషం. స్తోత్రం కలుగును గాక. నా దేవుని సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఎంతెంతో హాయి అని భక్తులు పాట పాడతాడు. అయ్యా, నీ సన్నిధానంలో ఉంటే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు, ఇంటి దగ్గర బాధలన్నీ మీరు మర్చిపోయారా, మర్చిపోలేదా? అసలు ఇల్లు మీకు గుర్తుందా? గుర్తులేదా? ఒక ఆమె మాత్రం గుర్తుందంట. ఎదరేమో మరియ గారు, వెనకాలేమో మార్త గారు. తెలుసా మీకు కదా? ఎదరేమో మరియా, వెనకాలేమో మార్త. అసలు వీళ్ళిద్దరికి పడదు మామూలుగానే. పడకుండా మొత్తానికి వెనక ముందు కూర్చున్న రోజు వాక్యం వింటారంట. వెనక మార్తమ్మ గారికంట అయ్యగారు వాక్యం చెప్తూ ఉంటుంటే మెల్లగా నిద్ర పట్టిందంట. ఆ నిద్రలోనంట వాళ్ళ ఇంటి దగ్గరట పాలని పిల్లి వచ్చి తాగేస్తుందంట. ఈయనకి ఎక్కడలేని పాపం వచ్చేస్తుందంట. ఏమొస్తుంది? ఎక్కడైనా పాపం వచ్చేస్తుందంట. దొంగ పిల్లి దొరికింది. ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా ఈ పిల్లి దొరకట్లేదని పిడికిలు బిగించిందంట. పిడికిలు బిగించి ఏం చేసింది చెప్పండి? ఓ పడుతుందంట. ఇక ఎవరున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి. హల్లెలూయా. అలా ఉండకూడదు మన మందిరంలో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్రపోవటానికి మన మందిరంలో లేనే లేవు. దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేంటగానండి, నిద్ర ఎక్కడా పడదు. చాలా మందికి మందిరంలోకి వస్తేనే నిద్ర పట్టిందండి. మందిరంలో ఫ్యాన్ కింద కూర్చుంటే అస్సలకి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నా నిద్ర పడదు కొంతమందికి. మందిరంలోకి రాగానే కళ్ళు ప్రమేయం లేకుండా వాటి కళ్ళు అట్లాగే మూతపడిపోయి హాయి గొక్క పెట్టినంత పోతారు కొంతమంది. అలా గొక్క పెట్టి వాళ్ళు ఎవరు లేరుగా మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తనమ్మా. హల్లెలూయా. విగ్రహం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన కృపను బట్టి మనం ఆయన ఏం చేయాలి? స్తుతించాలి, ఘనపరచాలి, గొప్ప చేయాలి. యేసయ్యా 25వ సంవత్సరం నాకు ఇచ్చావయ్యా, నా బిడ్డలకు క్షేమాన్ని ఇచ్చావయ్యా, నా భర్తకు క్షేమాన్ని ఇచ్చావయ్యా, నన్ను క్షేమంగా చూస్తున్నావయ్యా, ఏ నాటికనాడు ఆహారం నాకు పొదువు చేయట్లేదయ్యా, మంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతించే వ్యక్తులుగా మనము ఉండాలండి. ఆహారం లేని వ్యక్తులు చూస్తే ఆహారం విలువ మనకు అర్థమైంది. నేను కొన్నిసార్లు విజయవాడ ప్రాంతానికి అలా లోపలికి వెళితే ఆ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది అండి, కొన్ని వందల మంది ఆహారం పొట్లాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఎవరో ఒకరు ఏదో సమయంలో తీసుకొచ్చి ఆహారం పొట్లాలు పంచుతూ ఉంటుంటే వాళ్ళు లైన్లో నిలబడి అసలు ఆహారం కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. ఒక్కోసారి రానప్పుడు వాళ్ళు అడుక్కుని తింటారు. కానీ ఈరోజు మనం ఎంత ఆహారం వ్యర్థం చేస్తున్నాం చేయట్లేదా? కొంతమంది అన్నం వండుతారండి, ప్రొద్దున్నేనండి ఎంత అన్నం ఏం చేస్తారు? పులిహోర దుప్పుని తింటారా? ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఆవులకో గేదెలకో దేనికోదానికి వేసేస్తూ ఉంటారు. అంటే ఆహారం విలువ తెలియని వాడు. ఈరోజు నీకు ఆహారం దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఇన్ని డబ్బాలు ఉంటాయి. ఏంటివి? ఇన్ని డబ్బాలు ఉంటాయి. ఏం డబ్బాలు? ముందు డబ్బాలండి. పొద్దున బిళ్ళ, మధ్యాహ్నం బిళ్ళ, రాత్రికి బిళ్ళ, మధ్యరాత్రి ఇంకో బిళ్ళ. ఇన్ని బిళ్ళలో మీరు మింగుతారు. ఇంటి బిళ్ళలో అని మింగట్లేదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు ఎంత దీవించబడ్డారు. మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఆహారం ఉంది, మంచి భర్తని ఇచ్చాడు. హల్లెలూయా. మంచి భర్తనా? మంచి భర్త కదా? ఇంతంతా డౌట్ చూస్తాను కొంచెం. హల్లెలూయా. ఎవరో రావడం అంటాం. అప్పుడంటే అంతా నేను చేసరక్క నుంచి నన్ను ఏంటనుకున్నాను. ఎవరు పిలుస్తుంది? ఆవిడ ఎవరు పిలుస్తుంది? అలా ఆయన పిలుస్తుంది. అని పిలిస్తే నేను ఎరగకపోయా. అమ్మో, ఎంత మంచి స్నేహం వీళ్ళిద్దరి మధ్యలో ఎలా పిలుచుకుంటారంటే అనుకున్నా. అర్థం చేసుకోండి, దేవుడు నీకు ఇచ్చినవన్నీ కూడా మంచివే. స్తోత్రం కలుగును గాక. నీవు కలిగి ఉన్న వాటిని బట్టి యేసేకి ఎల్లప్పుడు ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పాలి. ఉదయం లేచిన మొట్టమొదటి క్షణాల్లోనే అయ్యా నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి ఆహారం ఇచ్చావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, నాకు ఏ కొదువు లేదయ్యా, నేను ఏ కొరతతో లేను. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు, దేవుని గొప్ప చేస్తున్నప్పుడు బహుశా నీ జీవితంలో ఏవో కొరతలుంటే వాటన్నిటిని నా యేసయ్య తీర్చివేయగలడు. ఆమేన్. హల్లెలూయా. లేని వాటిని బట్టి బాధపడవద్దు, చింతపడవద్దు, దిగులు పడవద్దు, వేదన చెందవద్దు. ఉన్న వాటిని బట్టి యేసయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, నాకు ఎన్నో ఇచ్చావయ్యా, అనేక మందికి లేవు నాయనా, నాకైతే అన్ని ఇచ్చావయ్యా అని ప్రభు మనం గణపరిస్తే, దైవారాధన చేస్తే, ప్రభు నామను గొప్ప చేస్తే మన జీవితంలో లేని వాటిని కూడా పొందుకునే కృపను ప్రభు నడిపిస్తావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము, పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 1వ అధ్యాయము. దయచేసి మీరందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలను తెరిచి చూడాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలను దయచేసి మీరందరూ కూడా తీసి చదవండి. దేవుని వాక్యాన్ని మన నోటితో మనం రోజు చదవాలి. మన కన్నులతో దేవుని వాక్యాన్ని రోజు మనము చూడాలి. మన చెవులతోటి దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మనము వినాలి. అప్పుడు మన దేహం అంతా ఆశీర్వదింపబడింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని చదువుకొని మన ముందున్న సమయానికి వెళదాం. నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో కోరుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి పదార్థములను అనుభవింతురు. మంచి పదార్థములు ఆశీర్వాదానికి గుర్తు. మంచి పదార్థములు క్షేమమునకు గుర్తు. ఈ కూడిక ఏమిటి చెప్పండి? క్షేమాభివృద్ధి కూడిక.
ఈ క్షేమాభివృద్ధి కూడికలో మనము క్షేమముగాను అభివృద్ధికరముగాను ఉండాలి అంటే దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా, మంచి పదార్థములను మనము పొందుకొందుము గాక. ఆమేన్. ఆమేన్ అంటే అర్థము అగును గాక, జరుగును గాక అని అర్థం. ఏదైనా ఒక ఆశీర్వాదకరమైన మాట దైవజనుల నోటి నుంచి వచ్చిందనుకోండి, మీరు ఏమన్నారు? వెంటనే ఆమేన్ అన్నారు. హల్లెలూయా. మా మార్తమ్మ గారు మీరు దీవించబడుదురు గాక అన్నాం అనుకోండి, ఏం చేయాలి? అన్నారు అనుకోండి, ఆశీర్వాదం ఏమైంది? వచ్చే ఆశీర్వాదం కూడా అటు నుంచి అటు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అమ్మా మార్తమ్మ గారు ప్రభు మిమ్మల్ని దీవించును గాక అంటే ఆమేన్ అన్నారు. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం రాయబడింది కదా, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. అంటే మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. మంచి పదార్థములు దీవెనకు గుర్తుగాను, ఆశీర్వాదాలకు గుర్తుగాను, క్షేమములకు గుర్తుగాను, ఎవరి దీవెనలకు గుర్తుగాను ఉన్నాయి. మంచిదే. ఆశీర్వాదం పొందుకోవాలి అని ఆశ అందరికీ ఉంటుంది. ఆశీర్వాదం పొందాలని కోరిక అందరికీ ఉంటుంది. ఆశీర్వాదం వద్దు అనేది ఎవరు చెప్పండి? ఎవ్వరు వద్దు అనరు, కావాలని కోరుకుంటాం. అయితే గుర్తు పెట్టుకోండి, ఆశీర్వాదాలు కావాలంటే ఖచ్చితంగా నిశ్చయముగా మనము కొన్ని పనులు చేయవలసి ఉంది. స్తోత్రం కలుగును గాక. 10వ తరగతి పరీక్షలు రాబోతున్నాయి. వస్తే రావట్లేదా? మీ బిడ్డలు ఉన్నారండి? ఆ బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా నిశ్చయంగా యేసు నామములో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుదురు గాక. హల్లెలూయా. అయ్యగారు ఆశీర్వాదం ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోతారు నువ్వు అని చెప్పేసి పుస్తకం తెరవకుండా ఆ పుస్తకాన్ని తలకే తీసుకుని పడుకుంటే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడా ఏంటి? అవుతారా అండి? అవ్వనే అవ్వను. హల్లెలూయా. ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వరకు పని చేస్తే జీతం వచ్చింది, అవునా కదా? దేవుడు దీవెనలు కుమ్మరిస్తారంటే పైనుంచి డబ్బులు కట్టలు మన మీద పడేయరు. గుర్తుపెట్టుకోండి, పైనుంచి డబ్బులు కట్టలు మన మీద పడేయరు. దేవుని ఆశీర్వాదం అంటే ఎంత చెప్పాను కదా, మంచి ఆరోగ్యమే ఆశీర్వాదం. దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఖచ్చితంగా పని చేసే భోజనం చేయాలట. దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఏం చేయాలంటే పని చేసి, ఆ పని చేయడం కూడా దేవుడు మనకి ఏమిస్తున్నారు? శక్తిని ఇస్తున్నారు, బలముని ఇస్తున్నారు, ఓపికని ఇస్తున్నారు, ఏమండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. వాటిని మనం గ్రహించే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది కదా, మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు, సందేహమే లేదు. ఆయన సర్వ సంపదల గని నిధి, ఆయన సకల ఐశ్వర్యాలు సకల ఆశీర్వాదాలు మన ప్రభు యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నవి. ఆ యొద్ద నుంచి మనం పొందుకోగలము. మీరు అడగండి, మీకు నేను ఇస్తాను. మీరు వెతకండి, మీకు నేను దొరుకుతాను. ఇదిగో మీరు తట్టండి, మీకోసం నేను తెరుస్తాను. అసలు అడగకపోతే, అసలు తలుపు తట్టకపోతే, ఏమండి తలుపు తట్టకుండా అడగకుండా తలుపు తీస్తారా? తెలవకుండా ప్రభు పలుకుతారా? హల్లెలూయా. డానియేల్ పాస్టర్ గారు పిలిచారు కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చాం, అవునా కదా? డానియేల్ గారు పిలవకపోతే వస్తామా? రాము కదా. దేవుని సన్నిధానంలో మనము కూడా ఖచ్చితంగా దీవించబడుటకు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. అయితే ఈరోజు ఇక్కడున్న ఒక్క మాటని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటి అంటే, మీరు సమ్మతించి ఆయన మాట వినిన యెడల, యేసయ్య మాట మనమందరము విందుముగాక. హల్లెలూయా. ఆయన మాట వినేవారు ఆయన ఇచ్చే మంచి పదార్థములు ఖచ్చితంగా నిశ్చయముగా ఏమాత్రం సందేహం లేకుండా పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట వింటే మేలు జరిగిద్దండి. ఆయన మాట వింటే కార్యం జరిగిద్దండి. ఆయన మాట వింటే మన జీవితంలో క్షేమం వచ్చింది. క్షేమం కొట్టివేయబడింది, కరువు కొట్టివేయబడింది, అనారోగ్యం కొట్టివేయబడింది, ఆరోగ్యం కలుగుతుంది. ఎప్పుడు అంటే ఆయన మాట మనము విన్నప్పుడు. ఆయన మాట వినాలి మనము. అదే యెషయా గ్రంథకర్త చాలా స్పష్టంగా
ప్రభు ఆత్మచేత నింపబడిన వాడై మీరు సమ్మతించి ఆయన మాట విని మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. యేసయ్య మాట మనందరం కూడా విందుముగాక. విచిత్రం ఏంటంటే మనము యేసయ్య మాట కాకుండా అందరి మాట వింటాం, ఆయన మాట మాత్రం మనము వినమాట. ఆయన ఏమడుగుతున్నారు? ఆయన చెప్పింది చేస్తే చాలండి, ఆయన చెయ్యమంది చేస్తే చాలండి, ఆయన పలకమన్నది పలికితే చాలండి. దీవిని మన ఒడిలో ఉంటుంది, దీవిని మన తల మీద ఉంటుంది, ఆశీర్వాదాలు మన లోనికి వస్తాయండి. కానీ ఆయన మాట కూడా చాలాసార్లు మనము వినలేని స్థితిలో ఉన్నాం. ఎలా మాట్లాడతారు ప్రభు? దేవుని వాక్యం ద్వారా మాట్లాడతారు. దైవజనుల్లోంటి ప్రభు మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు దేవుడు ప్రకృతి ద్వారా మాట్లాడుతూ ఉంటారు. దైవజనులు చిన్నబ్బాయి గారు జ్ఞాపకం చేస్తారు. లాస్ ఏంజల్స్ అనే ఒక మంచి పట్టణం, అది అమెరికా దేశంలో అగ్నికి ఆహుతి అయిపోయింది. దేవుని మాట వినే విధానం ఒకరు లేదు, దేవుని మాట వినే ప్రజలు లేరు, దేవునికి లోబడే ప్రజలు లేరు. దేవుని జీరోగా చేశారు. వాళ్ళ జ్ఞానాన్ని హెచ్చుగా ఎంచుకున్నారు. తగలబడిపోయింది. కోటీశ్వరులు, మిలీనియర్స్, బిలీనియర్స్ కట్టు బట్టలతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు. యథార్థం ఇది. పారిపోయారు. నీ జీవితంలో, నా జీవితం ఎప్పుడు దేవుడు జీరో కాడు. ఆయన మన హీరో. స్తోత్రం కలుగును గాక. జీసస్ ఈజ్ మై హీరో. ఆయన మన బాస్ అండి. ఆయన మన జీవితంలో ప్రధానంగా ఎంచుకోగలిగితే, ఆయన్ని మన జీవితంలో ప్రాధాన్యంగా ఎంచుకొని మొదటి స్థానం ఆయనకి ఇవ్వగలిగితే, ఆయన మాట మనం వినగలిగితే మన జీవితాల్లో క్షేమమును, అభివృద్ధిని నిశ్చయంగా ఖచ్చితంగా మనం చూసే ప్రజలుగా ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో ఒక రోజు వాళ్ళు ఎరుకో అనే ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికండి? ఎరుకో అనే ప్రాంతానికి రాగానే ఆ ఎరుకోను దాటి వాడు ముందుకు వెళ్ళాలి. దాటాలి అంటే ఎరుకోని వాడు ఏం చేయాలి? జయించాలి. ఎరుకో గోడలేమో 2 రథములు పైన వెళ్ళేంత వెడల్పైన గోడలట. చాలా బలమైన గోడలు. వాళ్ళు గేట్లు వేసుకుని లోపల ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు బయట ఉన్నారు. ప్రభు చెప్తున్నారు, యెహోషువ నాయకత్వంలో వారందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రభు మాట్లాడుతున్నారు ఏమనంటే, మీరు 6 రోజులు ఆ ప్రాకారముల చుట్టూ మీరు తిరగండి, 7వ రోజు 7 మార్లు తిరగండి, నేను కార్యం చేస్తాను అని ప్రభు చెప్పారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఆ మాట వినాలి ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు, అక్కడ నాయకత్వంలో నడిపిస్తున్నటువంటి యెహోషువ గారు, వీళ్ళందరూ కూడా ప్రభు మాట వినిన వారైతే నిశ్చయంగా ఖచ్చితంగా వారి జీవితంలో బలమైన కార్యాన్ని చూస్తారు. మొదటి రోజు వెళ్ళారు, తిరిగారు, గోడ కొంచెం కూడా కదిందా? కొంచెం కూడా కదల్లా. 2వ రోజు వెళ్ళారు, తిరిగారు, గోడ కదిలిందా? కదలలేదు అనొచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ రోజు వెళ్ళారు, గోడ కొంచెం కూడా కదల. 4వ రోజు వెళ్ళారు, ఏమి కదల. 5వ రోజు వెళ్ళారు, ఏమి. 6వ రోజు వెళ్ళారు, 7వ రోజు వెళ్ళారు, మొదటిసారి తిరిగారు, కదిలిందా? కదలదా. 7వ రోజు 7వ మారు తిరుగుతూ ఉండగా, వారు కేకలు వేయించుండగా, దేవుడు చెప్పిన ప్రకారం వారు పంక్తులు తీరి, యాజకులు ఎక్కడ ఉండాలి, లేవీలు ఎక్కడ ఉండాలి, ప్రజలు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏమేమి చెయ్యాలి అనే లెక్క ఒకటి ఉంది అక్కడ. ఆ ప్రకారంగా వారు చేస్తూ ఉన్నప్పుడు 7వ రోజు 7వ మారు తిరుగుతుండగా ఆ బలమైన ప్రాకారములట కుప్పలుగా కూలిపోయాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట మనం వినగలిగితే, ఆయన చెప్పింది మనం చేయగలిగితే, నీ ముందు ఉన్న ఎరుకో గోడలు కుప్పలుగా కూలిపోతాయి. స్తోత్రం కలుగును గాక. ఈ సమస్య ఏంటయ్యా? ఎరుకో గోడలు కదా నా జీవితంలో. చాలా మంది మన జీవితంలో ఎరుకో గోడల సమస్యలు వస్తున్నాయా, రావట్లేదా?
ఇదేదో అడ్డంగా ఉందయ్యా, నా పిల్లవాడి భవిష్యత్తుకి ఇది అడ్డంగా ఉందయ్యా, నా భర్త వ్యాపారానికి ఇది అడ్డంగా ఉందయ్యా, మేము ఆత్మీయంగా క్షేమముగాను అభివృద్ధి చెందలేకపోవడానికి ఇది అడ్డంగా ఉందయ్యా, దీన్ని దాటితే మేము ఆశీర్వదింపబడతాం, దీన్ని దాటితే మేము బాగుపడతాము, ఈ గోడను దాటి మేము అవతల వెళ్తే మా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఆ గోడ కూలిపోవట్లేదు, ఆ గోడ అలాగే ఉంటుంది. మన దేవుడు మన ముందున్న అడ్డు గోడలను తొలగించలేడా? తొలగించరా? తొలగిస్తారు. ఎప్పుడు? మనము ఆయన చెప్పినట్లు మనము చేసినప్పుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు చెప్తారు, అమ్మా ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయమ్మా, మందిరంలోకి వచ్చి కన్నీరు కాల్చమ్మా, ఆయన పరిశుద్ధమైన పాదాల మీద మోకరించమ్మా, ప్రార్థన చేయమ్మా, ప్రభు ఖచ్చితంగా కార్యం జరిగిస్తారమ్మా అని చెప్తే, ఎక్కడ కుదురుద్దయ్యా 3 రోజులు ఉపవాసాలంటే? ఎన్ని పనులయ్యా, పొలానికి వెళ్ళాలయ్యా, అటు పిల్లలు చూసుకోవాలయ్యా, ఆయన వచ్చేలోపు అన్ని చక్కబెట్టాలయ్యా. అమ్మా ఈ సమస్య నుంచి మనము ఈ సమస్యను జయించాలంటే ప్రభు పాదాల యొక్క ప్రార్థన చేయాలమ్మా, మందిరానికి రా అమ్మా. ఈ సమస్య నుంచి ఖచ్చితంగా నువ్వు ఆ విడుదల పొందుతావు, మేలు పొందుకుంటావమ్మా. మనం జయించాలి సార్, చేస్తావా? దైవజనుడు కదా మాట్లాడేది, దైవజనుల నుండి ప్రభు మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్పినది మనం చేయగలిగితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూస్తామని మనం. హల్లెలూయా. ప్రభు ఖచ్చితంగా ఏమైతే చెప్పారో అదే చేశారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రభు వారు చెప్పారు, 7 రోజులు మీరు తిరగండి, 7వ రోజు 7 మార్లు తిరగండి, ఈ ఎరికో గోడలో కుప్పలుగా కూలిపోతాయి అన్నట్లుగానే ఎరికో గోడలండి కూలిపోయింది. ప్రజలు కేకలు వేస్తూ ఉండగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట వింటే చాలు మనకు క్షేమము, అభివృద్ధి కలిగింది. ఆయన మాట వినకుండా మన జీవితంలో క్షేమం ఎలా కలిగింది? ఆయనకు లోపడకుండా ఎలా అభివృద్ధి కలిగింది? ఈరోజు నువ్వు మాట చెప్పమంటారా? చాలా మందికి ఈ రోజున, బ్రదర్ నువ్వు దీవించబడు గాక, నువ్వు ఆశీర్వదింపబడు గాక, నువ్వు గొప్ప చేయబడు గాక, నీ ఇల్లు దీవించబడు గాక, నీ పొలం దీవించబడు గాక, మీ పిల్లలు IAS ఆఫీసర్లు అవుతారు గాక అంటే, ఆహా ఓహో ఎంత బాగా మాట్లాడుతున్నారు అయ్య గారు, ఎంత సంతోషంగా ఉంది, ఏంటి మంచి మాటలు మాట్లాడుతున్నారు. అమ్మా ఏంటమ్మా పిల్లోడు మందిరానికి రావట్లేదు, నువ్వు సరిగా మందిరానికి రావట్లేదు, ఇంత ముందు వచ్చేదాన్ని ఇప్పుడేమో అయిపోయినప్పుడు వస్తున్నావమ్మా, ఏమిటమ్మా ప్రార్థనలో తగ్గిపోయావు, వాక్యం సరిగా చదువుకోవట్లేదు, ఏంటి ఉపవాస ప్రార్థన రావట్లేదు, పల్లాలలో తీసుకోవట్లేదు, ఎందుకమ్మా ఇలా నువ్వు భక్తులు వెనకబడిపోయావు అంటే ఎప్పుడు కన్నే అంటారు. అయ్యా ఆయన కళ్ళకి నేను తప్ప ఎవ్వరు కనబడరు. మా నువ్వంటే దైవజనికి అంత శ్రద్ధ ఉంది కాబట్టి నిన్ను అడుగుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీవంటే శ్రద్ధ కాబట్టే దైవజన్ నిన్ను అడుగుతున్నాడు. వాక్యం చెప్తే ఇక నా గురించే చెప్తాడు ఆయన, నీ గురించి. మరి వాక్యం ఎవరు చెప్పంటారు? వాక్యం చెట్లు చెప్పంటారు? వాక్యం చెప్పండి. వాక్యం ఎవరు చెప్పండి? నాకే వాక్యం. ఈ పూట నాకు వాక్యం. ఇక్కడ ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నారు, ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నాకు కాదులే, నా ప్రక్కన ఆవిడికి అనుకోబాక, అలా చెప్పండి అయ్యారు. నా ప్రక్కన ఆవిడ ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోవద్దు. వాక్యం నీ కొరకే, వాక్యం నా కొరకే, వాక్యం మన కొరకే, మనం బలపడటం కొరకే, మనం సరి చేయబడటం కొరకే, మనం మేలు పొందుకోవడం కొరకే, మనం క్రమపరచబడటం కొరకే దేవుని వాక్యం అండి. ఊరికే రావు ఆశీర్వాదాలు. ఏదో ఒక గుర్తు వస్తున్నాడు, డబ్బులు ఎవరికి ఊరికే అయ్యారు, డబ్బులు ఊరికి ఎవరికి ఆశీర్వాదాలు ఊరికి వచ్చేస్తాయండి. ఎరుకో గోడలు కూలిపోవడానికి వారు 6 రోజులు ఎరుకో గోడ చుట్టూ తిరిగారు. 7వ రోజు 7 మార్లు వాళ్ళు తిరిగారు. ప్రభు చెప్పి మనం చేయాలంటే. హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నారో అది చెయ్యాలి మనం. పిల్లారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో అది మనం వినాలి.
అయ్యా నీవు నాతో మాట్లాడుతున్నావయ్యా, ఇది నా కొరకేనయ్యా, ఇది నీ స్వరము నాయన, నన్ను ప్రేమించి చెప్తున్నావయ్యా. నిజంగా ఆలోచన మనం చేస్తామని మన పిల్లలతో చెప్తాం, అరే నీకోసమే చెప్తున్నాను రా, నువ్వెక్కడ పాడైపోతావని, నువ్వెక్కడ గాడి తప్పుతావని, నువ్వెక్కడ చెడిపోతావని. ఒకప్పుడు నేను చెడిపోయాను, ఒకప్పుడు నేను గాడి తప్పాను, ఒకప్పుడు నేను ఎందుకు పనికిరాకుండా పోయాను. నిజంగా ఆ రోజు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నీకు నిజంగా నీ రోజు చెప్పేవాళ్ళు నీకులాగా నాకు ఉంటే నేను ఎంత బాగా ఉండేవాడిను. అలా చేయొద్దురా అని కొన్నిసార్లు కొంతమంది తండ్రులు పిల్లలు చెప్తా ఉంటే కళ్ళం నీళ్ళు వస్తా ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ తండ్రి ఆయనే, స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తండ్రి ఎవరండి? ఆయనే. ఆ తండ్రి ఇక్కడ భౌతికంగా నియమించబడిన మీ ఆత్మీయ తండ్రిలో నుంచి ప్రభు ఏం చేస్తా ఉంటారు? మాట్లాడుతూ ఉంటారు. మనం గ్రహించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టము బలులు అర్పించుట కంటే. మాట వినుట శ్రేష్టము. మాట వినకుండా మనం అయ్యి తీసుకొచ్చి పెట్టిన దేవుని సంతోషం ఏమి కలగదండి. ప్రభు మాట వినాలి చాలు. మనం ప్రభు మాట వింటే ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి తినాలో, ఏమి తినకూడదు, అసలు మన జీవితం ఎలా జీవించాలో ప్రభు మనం చెప్తా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరు సమ్మతించి నా మాట విని మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఆయన మాట వింటే చాలు. ప్రభు నీతో మాటలు ప్రతి మాటను సూటిగా తీసుకోగలిగితే నీ ముందు అడ్డు గోడలా ఉన్న ఎరుకో గోడలు యేసు నామములో కూలిపోను గాక. నువ్వు అనుకున్నావు హృదయంలో ఇది ఒక అడ్డుగోడే అనుకున్నావు. ఖచ్చితంగా నీ ముందున్న అడ్డుగోడను యేసయ్య తొలగించి వేస్తాడు. సందేహం లేదు దాంట్లో. ఎరుకో గోడ కూలిపోతే మీ జీవితంలో నిశ్చయంగా మీరు ఎరుకోడు దాటుతారు, ఆశీర్వాదం పొందుకుంటారు, మేలుకరమైన జీవితంలో మీరు వెళతారు. అయితే ఒక తీర్మానం తీసుకోవాలి. ఒక తీర్మానంలో నువ్వు రావాలి, నేను కూడా రావాలి. మనం అందరం ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా, మీ స్వరానికి నేను లోబడతానయ్యా, మీరు చెప్పినట్లుగా నేను వింటానయ్యా, మీ మాటకు వ్యతిరేక స్వభావాన్ని నేను చూపించనయ్యా. ప్రభుతో ఇలా ఒక తీర్మానం తీసుకోగలిగితే నీ తీర్మానం వల్ల నీకు గొప్ప ఆశీర్వాదం వచ్చిందండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలినవాడా రాత్రంతయు ప్రయాసపడ్డామయ్యా, కానీ ఒక్క మనం పాడుకుంటాం కదా, రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము కదా. నడిపించు నానామా పాడుకుంటాం కదా. రాత్రంతయు ప్రయాసపడ్డామయ్యా, కానీ ఒక్క. అయితే మీ ధోనిలు కొంచెం లోతులకు నడిపించి పల్లవేయండి. ఏలినవాడా నీ మాట చొప్పున, స్తోత్రం కలుగును గాక. ఎవరి మాట చొప్పున? ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున వలలో వేస్తాం. లోకాసువార్త 5వ వచనం చదవండి ఒకసారి. లోక 5:5 లోకాసువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. సరే. ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేసినని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా వారు వేరొక నోటిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంఖ్యలు చేసి
దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. వారు అలాగు చేసి ఎలాగు చేశారు? నీ మాట చొప్పున వలలు వేస్తాము అన్నట్లుగానే వారు అలాగు చేసి విస్తారమైన చేపలు రాసిన వారు ఆ పూట సంపాదించుకోగలిగారు. స్తోత్రం కలుగును గాక. ఎవరు మాట అండి వాళ్ళు? ఒక మాట చెప్పమంటారా? ఇప్పటి వరకు మీరు ఎంత ప్రయాసపడినా, ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు కూడా ప్రయాణం చేసినా, ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఇదిగోండి ఇక్కడ పేతురుతో ప్రభు మాట్లాడారు, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడుతున్నారు. ఆయన మాట ప్రకారం మనం చేయగలిగితే గనక మన జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాలు ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. క్షేమమే కలిగింది. స్తోత్రం కలుగును గాక. అభివృద్ధి కలిగింది. స్తోత్రం కలుగును గాక. ఆయన మంచి దేవుడండి. ఆయన మనం దీవించాలని ఆశపడతారు. ఆయన యేసయ్య కోరిక ఏంటంటే మనం దీవించబడాలని. మనం కరువులో ఉండడం చిత్తం కాదు, మన అనారోగ్యంలో ఉండడం దేవుని చిత్తమో కాదు, మనం మన ఆయుష్ని మధ్యలోనే ముగించడం ఆయన చిత్తమో కాదు. మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని, సకల ఆశీర్వాదంతో మనము ఉండాలని ఆయన కోరిక. ఎందుకంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలము. ఆయన చేత మనం విమోచింపబడ్డాం. ఆయన రక్తంలో మనం కడగబడ్డాము. మనము మన పిల్లలను మనం ఎలా చూసుకుంటే చెప్పండి? మనకు ఉన్నా లేకపోయినా మన పిల్లల్ని చాలా గొప్పగా చూడాలని కోరుకుంటాం కదా. మరి ఈ లోకపు తల్లికి తండ్రికి ఇలాంటి ఆశ ఉంటే తన రూపంలో మనల్ని చేసుకొని తన పరిశుద్ధమైన రక్తాన్ని మనకిచ్చి పరలోకాన్ని విడిచిపెట్టకూడని బాధ్యమని ఎంచుకొనక సమస్తమును విడిచిపెట్టి వచ్చినటువంటి యేసయ్య మనకి ఇంకెంత గొప్పగా చేస్తారో కదా. స్తోత్రం కలుగును గాక. ఇంకెంత గొప్పగా ఇవ్వగలరో కదా. స్తోత్రం కలుగును గాక. కానీ మనం ఏం చేయాలి కోరుకుంటాడు? ఆయన మాట మనం వినే బిడ్డలుగా ఉండాలండి. మాట విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు యెరికో గోడలను జయించారు. మాట విని ఆ రోజున సీమోను పేతురు గారు ఏం చేశారంటే విస్తారమైన ఆశీర్వాదం పొందారు. 20 మాట విన్నారు. 20 భక్తులు మాట వింటే ఆశీర్వాదం దొరికింది. మాట వినని 20 జ్ఞాపకం చేసి నేను ముగించేస్తా. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మన అంశం ఏమిటంటే, మన ప్రధాన వాక్యం ఏమిటంటే ఆయన మాట మనం వినడము. ఆమేన్. ఎవరి మాట అండి? మనము లోకస్తుల మాట కాదు, ఎవరో ఏదో చెప్పారని కాదు. అయ్యగారు చెప్పారు ఇందాక, బాగా జ్ఞాపకం చేశారు. ఇది పగలగొట్టు, అది కట్టు. ఇదేం చేయాలంట? నేను కడతాక అప్పు చేస్తారు. దాన్ని పగలగొడతాక ఏం చేయాలి? దానికి అప్పు చేయాలి. పగలగొడతా మామూలు పగలగొడతారు అంటే ఏమన్నా ఎవరో ఒకరు రావాలిగా, ఒక రోజు కూలి ఇవ్వాలిగా. ఇది పడగొట్టు, అది కట్టు. ఆ గుమ్మం తీసేయి, ఈ గుమ్మం పెట్టు. ఈ మాటలు బాగా వింటారు. అయ్యగారు దగ్గరికి వచ్చాము, అయ్యగారు మనకు గృహప్రవేశం ఎప్పుడు చేద్దాం? అయ్యగారు అయ్యా ఎప్పుడు చేద్దాం మనకు గృహప్రవేశం? హల్లెలూయా. గృహప్రవేశం చేద్దాం ఇక్కడ అడుగుతారు అయ్యగారిని. వాళ్ళు ఆడికి ఏం చేస్తారు? అబ్దుల్ గారు ఒక్క కడి కూడా కొంచెం కూడా దాటానికి వీలు లేదు. ఆయన ఏమంటారు? మధ్యరాత్రి 12 గంటల 13 నిమిషాల 2 సెకండ్లకి మీరేం చేయాలి? హల్లెలూయా. మీతో మీరు చేస్తారండి. ఒక ఆవును ముందుకు పంపించండి. దేనికంట? అది పేట వేసేంత దానికి పిల్లరా ఈసారిక. హల్లెలూయా. నన్ను పిల్లతో పిల్లలు ఈసారిక పిల్ల ఇప్పుడే చెప్పేసాను మీరు పోతాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి బాగా వింటారండి. నష్టం కలిగించే మాటలు బాగా వింటారు, మేలు కలిగించే మాటలు వినరు. మరి ఎలా క్షేమం వచ్చిందమ్మా? ఎలా అభివృద్ధి చెందుతాం మనం దేవుని వాక్యాన్ని వినాలి. ఈ వాక్యంలో మనం ఏం చేయాలో ఏం చేయకూడదు అన్ని రాసి ఉంచాడు ప్రభు మన కొరకు. జరిగిపోయిన సంగతులు ఉన్నాయి,
జరుగుతున్న సంగతులు ఉన్నాయి, ఇక జరగబోయే సంగతులు కూడా ప్రభు వాక్యం రాసి ఉంచారు. స్తోత్రం కలుగును గాక. దిశానిర్దేశం చేసే దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని పట్టుకుంటే చాలు మన జీవితంలో గొప్ప దీవులు మనం చూస్తాం. స్తోత్రం కలుగును గాక. మాట విన్నవారు ఫలింపులకు వెళ్ళారు, మాట వినని ఆకాను మీ అంతా తెలుసా? ఆకాను తెలుసా మీకు? ఇశ్రాయేళ్ల ప్రయాణంలో ఆకాను అనే యొక్క ఇశ్రాయేలీయుడు అదే యెరికోను జయించిన తర్వాత, యెరికో శపితమైందయ్యా, ఆ యెరికోలో ఉన్న బంగారాన్ని వెండిని కానీ దేన్ని ముట్టుకోవద్దు అని ప్రభు చెప్పారు. యెహోషువ అందరికి తెలియచేస్తే అందరూ బాగానే తలకాయలు ఊపారు. అయితే ఆకాను కూడా అలాగనే తల ఊపాడు. కానీ యెరికోలోకి వెళ్ళిన తర్వాత యెరికోలో ఉన్న బంగారాన్ని చూసి ఏమైందంటే ఆకర్షితుడైపోయాడట. అంతే సాతాను ఏం చేసిందంటే కొన్ని ఏరియా